వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ యొక్క స్వరూపాన్ని సమగ్రంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా మనం చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా కానీ బడ్జెట్ అనే పదం యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పబడదండి. జస్ట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, ఏఎఫ్ఎస్. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఒక సంవత్సరానికి యాన్యువల్ ఫినాన్షియల్ ఆర్థిక పరమైనటువంటి విషయాలను చర్చించేటువంటి ఒక పట్టిక యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27 మొత్తం బడ్జెట్ వచ్చేసి 3,32,205 కోట్లకి బడ్జెట్ని ప్రవేశపెట్టారండి. ఎంతైతే బడ్జెట్ వాల్యూ ఉంటుందో అంత సంపాదిస్తామని చెప్తున్నారు, అంత ఆదాయం వస్తుంది. ఎంత? 3,32,205 కోట్లు. అండ్ అంత ఖర్చు పెడతాం, 3,32,205 కోట్లు. బడ్జెట్ అనేది బ్యాలెన్స్ అయింది. ఇక్కడ ఎంత సంపాదిస్తుందో అంత ఖర్చు పెడుతుంది. ఒక్కొక్కసారి సంపాదన తక్కువ వస్తే దీంట్లో బారోయింగ్స్ కూడా వస్తాయి. బారోయింగ్స్ని మనం రెసిప్ట్స్లో యాడ్ చేసుకుంటాం, ముఖ్యంగా క్యాపిటల్ రెసిప్ట్స్లో యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం అప్పు తెచ్చుకునేది క్యాపిటల్ అసెట్స్ని డెవలప్ చేయటం కోసం కాబట్టి. అంటే మనం డెవలప్మెంట్ కోసం అప్పు తెచ్చుకుంటున్నాం, కానీ వాటిని విరిగా ఖర్చు పెట్టడానికి కాదు. అందుకోసమని క్యాపిటల్ రెసిప్ట్స్ కింద, మూలధన ఆదాయం కింద మనం తెచ్చుకున్న అప్పుని డినోట్ చేయటం జరుగుతుంది. కానీ కట్టేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ని మాత్రం మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద రాస్తాం. ఎనీవే అండి, ఇక్కడ మనం ఆదాయం 3,32,205 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాంట్లో రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ముఖ్యంగా దీంట్లో ట్యాక్స్ కాంపోనెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి షేర్ చేసిన ట్యాక్సు, స్టేట్ ఓన్ ట్యాక్సు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి అప్రాక్సిమేట్గా ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 4 to 4.5% షేర్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్స్లో. అది ప్లస్ స్టేట్ ఓన్ ట్యాక్స్, ఇవన్నీ కలిపి మనకి రెవెన్యూ రెసిప్ట్స్లో ఉంటాయి, రెవెన్యూ ఆదాయంలో ఉంటాయి. అది 2,34,140 కోట్లు. అంటే అవుట్ ఆఫ్ 3,32,205 crore 2,34,140 crores రెవెన్యూ రెసిప్ట్సే, రెవెన్యూ ఆదాయమే. సింపుల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 year పీరియడ్లో గవర్నమెంట్కి వస్తున్న ఆదాయం. అంటే ముఖ్యంగా దేని నుంచి వస్తుంది రెవెన్యూ ఆదాయం అనేది? ట్యాక్స్ నుంచి వస్తుంది. సో ఒక్కసారి రెవెన్యూ రెసిప్ట్స్ చూద్దాం. రెవెన్యూ రెసిప్ట్స్ చూస్తే అండి ఎక్కువగా దేని నుంచి మనం వచ్చింది అంటే ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ మీరు చూస్తే 1 minute అండి. ఓకే, ట్యాక్స్ రెవెన్యూ చూస్తే ఈ 2,34,140 కోట్లలో ట్యాక్స్ రెవెన్యూనే 1,25,845 కోట్లు. అంటే ఇక్కడ రెవెన్యూ రెసిప్ట్స్లో అత్యధిక భాగం స్టేట్ ఓన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. రాష్ట్రం తన సొంతగా వేసి సంపాదించుకునేటువంటి పన్నుల ద్వారా రెవెన్యూ రెసిప్ట్స్లో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేస్తుంది కొంత మనీని, 64,362 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేస్తుంది. ఎవరు చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి హారిజాంటల్ డెవల్యూషన్ ద్వారా. సో వర్టికల్ డెవల్యూషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్షియల్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం తన దగ్గర ఉన్న మనీలో 41% స్టేట్స్కి షేర్ చేస్తే, హారిజాంటల్ డెవల్యూషన్ మొన్న 16th ఫినాన్స్ కమిషన్ చూసాం. ఈ వీడియో కింద కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ను కూడా యాడ్ చేస్తానండి. 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సూపర్ 6 స్కీమ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి టాపిక్స్ దీంట్లో ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్లోనూ యాడ్ చేస్తా. ఒకసారి చెక్ చేసుకుని ఆ వీడియోలు కూడా చూడండి, వీటితో పాటు మీకు సమగ్రంగా పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక్కడ సెంటర్ నుంచి స్టేట్కి వచ్చే వర్టికల్ డెవల్యూషన్ 41% అవుతుంది. ఒక్కొక్క స్టేట్ ఎంత పంచుకోవాలో హారిజాంటల్ డెవల్యూషన్ చెప్తుంది కదా. ఈ హారిజాంటల్ డెవల్యూషన్లో ఆంధ్రప్రదేశ్కి అప్రాక్సిమేట్గా 4 to 4.5% వస్తుందండి. సో అంటే అప్రాక్సిమేట్గా 64,362 కోట్లు వస్తే ఇది 4 to 4.5% వచ్చి ఉండొచ్చు. సో ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి. సో 64,362 కోట్లతో సెకండ్ పొజిషన్లో ఉందండి. ఫస్ట్ స్టేట్ తన సొంతగా సంపాదించుకున్న ట్యాక్సుల ద్వారానే రెవెన్యూ రిసిప్ట్స్లో ఆదాయం ఎక్కువగా వస్తుంది. సెకండ్ 64,362 కోట్లతో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ వస్తున్నాయి మనకి. మూడో పొజిషన్లో మనకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్.
సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్గా ఇచ్చిన డబ్బులు, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్గా ఇచ్చిన డబ్బులు 32,458 కోట్లు వస్తున్నాయండి. దాని తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల ద్వారా కాకుండా గవర్నమెంట్ సంస్థల యొక్క ఆదాయం మనకి, లేదా వడ్డీల ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంస్థల యొక్క ఆదాయం కానీ మనకి 11,473 కోట్లు ఇంకొకటి వస్తుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటండి, ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్ ట్యాక్స్ నుంచి ఎక్కువగా రెవెన్యూ రెసిప్ట్స్ వస్తున్నాయి. రెండోది షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, మూడోది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, నాలుగోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇది ఆర్డర్ ఇంపార్టెంట్ అండి, ఎన్ని కోట్లు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆర్డర్ ఇంపార్టెంట్. సో ఇది రెవెన్యూ రిసిప్ట్స్. మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్ 2,34,140 కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా రెవెన్యూ రిసిప్ట్సే ఎక్కువ, మూలధన ఆదాయం కన్నా రెవెన్యూ ఆదాయమే ఎక్కువ. రెవెన్యూ ఆదాయములో ఏది ఎక్కువ, స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. రెండో పొజిషను షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఎక్కువ. ఓకే, క్యాపిటల్ రిసిప్ట్స్ మూలధన ఆదాయం సింపుల్ అండి, మనం తెచ్చుకునే అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసుకోవచ్చు. ఎందుకంటే మనం తెచ్చుకునే అప్పుల్ని క్యాపిటల్ అసెట్స్ని జనరేట్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది బారోయింగ్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఓన్లీ. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ రిసిప్ట్స్ మనం చూస్తే అన్నిటికన్నా టాప్లో ఉంది ఓపెన్ మార్కెట్ లోన్స్. మనం ఓపెన్ మార్కెట్లో తెచ్చుకునేటువంటి అప్పులు 76,182 కోట్లు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకిచ్చిన లోను 19,133 కోట్లు, అదర్ లోన్స్ 2,000 కోట్లు, ఇంకా చిన్న చితక అన్నీ కలుపుకొని క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి మనకి 98,065 కోట్లు. సింపుల్గా బారోయింగ్స్ డినోట్ చేస్తుంది ఇది. సో మెజారిటీ పార్ట్. సో స్టేట్కి వచ్చేసరికి కొంచెం ఎలిమినేట్ చేస్తామండి సెంట్రల్ బడ్జెట్స్తో పోల్చుకున్నప్పుడు. ఎనీవే, రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా. రెవెన్యూ రిసిప్ట్స్లో స్టేట్ ఓన్ ట్యాక్స్ ఎక్కువ. రెండో పొజిషన్లో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. క్యాపిటల్ రిసిప్ట్స్లో ఏది ఎక్కువ అండి, క్యాపిటల్ రిసిప్ట్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎక్కువ. ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎక్కువ. ఓకే, ఎక్స్పెండిచర్ పార్ట్ చూస్తే ఎక్కడ సంపాదిస్తుంది అనేది చూసాం. ఇప్పుడు ఎక్కడ ఖర్చు పెడుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్, అది 2,56,142 కోట్లు. ఎప్పుడు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ ఉంటుందండి స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ కన్నా. ఏంటంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ కాబట్టి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్, అంటే మీరు అసెట్స్ని, ఒక రోడ్స్ కన్స్ట్రక్షన్ చేశారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. ఒక స్కూల్స్ని కన్స్ట్రక్షన్ చేశారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. ఒక హాస్పిటల్స్ని కన్స్ట్రక్షన్ చేశారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఖర్చు పెడుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 48,697 కోట్లు. అన్నిటికన్నా ఇక్కడ మిమ్మల్ని ఏమి ఎక్కువ అడుగుతారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్టేట్ గవర్నమెంట్ది ఎంత అని అడుగుతారు ఈ సంవత్సరం. నంబర్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత 3-4 సంవత్సరాల నుంచి ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 48,697 కోట్లు. గత 3-4 సంవత్సరాల నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్లో ఇది ఫర్దర్గా రెవెన్యూని జనరేట్ చేస్తుంది అని అర్థం అనమాట. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో తర్వాత మిగతా పాయింట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వెళ్దామండి, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈజీగా ఇచ్చారు. గవర్నమెంట్ సంపాదించే దాంట్లో అసలు ప్రతి 100 రూపీస్ తీసుకుంటే ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఈ 100 రూపీస్ని సంపాదిస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ప్రతి 100 రూపీస్ తీసుకుంటే ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 38 రూపీస్ వస్తున్నాయండి. ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 38 రూపీస్ వస్తున్నాయి. దాని అర్థం ఏంటండి, సో అంటే స్టేట్ గవర్నమెంట్ తన సంపాదించుకున్న ఓన్ మనీ, ఓన్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది, ప్రతి 100లో ఇదే హైయెస్ట్ 38 రూపీస్. ఓకేనా, ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్. సో ఇక్కడ మనకి అన్నిటికన్నా దేని నుంచి ఎక్కువగా వస్తుందండి, ట్యాక్స్, స్టేట్ ఓన్ ట్యాక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, స్టేట్ ఓన్ ట్యాక్స్. రెండోది వచ్చేసి షేర్ ఆఫ్ సెంట్రల్, రెండోది వచ్చేసి ఓపెన్ మార్కెట్ లోన్స్ అండి. అంటే మనం బారోయింగ్స్ సెకండ్ పొజిషన్లో ఉంది, బారోయింగ్స్ అప్పులు తెచ్చుకునేది సెకండ్ పొజిషన్లో ఉంది. తర్వాత షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తెచ్చుకునేది మూడో పొజిషన్లో ఉంది. నాలుగోది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, ఇది నాలుగో పొజిషన్లో ఉంది. ఐదోది వచ్చేసి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకోవటం ఇంపార్టెంట్ అండి, నంబర్స్ అనేది తర్వాత సంగతి, ఆర్డర్ ఇంపార్టెంట్. సో స్టేట్ ఓన్ ట్యాక్స్, బారోయింగ్స్. ఈ బారోయింగ్స్ ఒకటి ఇక్కడ రెండో ప్లేస్లో ఉన్నది మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ ఇవి. సో స్టేట్ ఓన్ ట్యాక్స్, రెవెన్యూ రిసిప్ట్స్ ఇది.
సెంట్రల్ ట్యాక్స్ అంటే సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్స్, ఇది కూడా రెవెన్యూ రిసిప్ట్సే. అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, అండ్ దాంతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏంటండి, సెంట్రల్ క్యాపిటల్ రెసిప్ట్స్ ఇవి. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ క్యాపిటల్ రెసిప్ట్స్ ఇవి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సో ఇది కూడా రెవెన్యూ రెసిప్ట్స్. ఇక్కడ క్యాపిటల్ రెసిప్ట్స్ రెండు కనిపిస్తున్నాయి మనకి, ఒకటి గ్రాంట్ ఇన్ ఎయిడ్, రెండోది ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే బారోయింగ్స్. సో మొత్తానికి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, హైయెస్ట్ ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అంటే అండి, మనం తెచ్చుకున్న అప్పులకి వడ్డీలు కట్టడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అండి, మనం తెచ్చుకున్న అప్పులు ఎక్కువ ఉన్నాయి అందుకనే వడ్డీ రేట్లు ఎక్కువ కడుతున్నాం. రెండోది వచ్చేసి వెల్ఫేర్ మెకానిజంకి అంటే స్కీమ్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అండి. మూడోది వచ్చేసి మనకి హోము, తర్వాత ఇండస్ట్రీ, R&B ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఓకే, దాని తర్వాత ఐదోది వచ్చేసి ఫినాన్స్, ఆరోది వచ్చేసి పంచాయతీరాజు, 7 హెల్త్ అండ్ మెడికల్ ఫెసిలిటీసు, 8 వాటర్ రిసోర్సెస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఎనర్జీ, అగ్రికల్చర్ అలైడ్. సో ఇవంతా ఇంపార్టెంట్ ఏం కాదండి, కానీ ఇక్కడ మీరు అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్. ఒకటి, ఇక్కడ మనం కట్టే వడ్డీ రేట్లకే ఎక్కువ పోతుంది డబ్బులు. మనం సంపాదించిన దాంట్లో దాదాపుగా ప్రతి 100 రూపాయల్లో 18 రూపాయలు వడ్డీలు కట్టడానికి పోతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, వెల్ఫేర్ కోసం రెండో పొజిషన్లో ఉంది. మనం సంపాదించినలో 100 రూపాయల్లో ప్రతి 17 రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కే పోతుంది. ఫస్ట్ వడ్డీలు కట్టానే పోతుంది, 2 వెల్ఫేర్ స్కీమ్స్ పోతుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి చాలు. రూపీ గోస్ట్లో రూపీ వచ్చే దాంట్లో మాత్రం స్టేట్ ఓన్ ట్యాక్స్, రెండోది వచ్చేసి బారోయింగ్స్, మూడోది స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. సో ఇవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ డెఫిసిట్స్ చూద్దామండి. డెఫిసిట్స్ ఏంటి, సో లోటులు ఏమున్నాయి ఒకసారి చూస్తే ఇక్కడ మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటండి, సింపుల్గా సో ఇట్ డినోట్స్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే సింపుల్గా గవర్నమెంట్కి ఎంత అప్పు ఉందో చెప్తుందండి. సో ఇది 3.84% ఆఫ్ GSDPగా ఉంది ప్రజెంట్, 3.84%. ప్రీవియస్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎస్టిమేషన్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈజ్ ఏ గుడ్ సైన్ యాక్చువల్లీ. అంటే దీని అర్థం ఏంటంటే బారోయింగ్స్ తగ్గించుకుంటున్నారని అర్థం, అంటే రెవెన్యూని పెంచుకుంటున్నారని అర్థం, అప్పులు తగ్గుతున్నాయని అర్థం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ డెఫిసిట్ నెంబర్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. మిగతావి ఏ నెంబర్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో 2024-25లో 5.11% ఉంది, 2025-26కి వచ్చేసరికి 4.57, 2026-27కి వచ్చేసరికి 3.84. ఈ ఫిజికల్ డెఫిసిట్ సో కోశలోటు లేదా ద్రవ్యలోటు ఏం చెప్తుందండి, ఇది మీకు సింపుల్గా ఫిజికల్ డెఫిసిట్ బారోయింగ్స్ని డెనోట్ చేస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్పుల్ని ఇది సూచిస్తుంది. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుకుంటూ వస్తుందండి. వీటి నంబర్స్ గుర్తుపెట్టుకునే పని లేదు, ఈ సంవత్సరం ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, 1.1%. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్. అంటే ఒక సంవత్సర కాలంలో జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ రెసిప్ట్స్ కన్నా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ కనుక పెరుగుతూ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందండి, అంటే క్రియేషన్ ఆఫ్ అసెట్స్ తగ్గుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనీ అలొకేషన్ తగ్గుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెంచుకుంటామో ఆటోమేటిక్గా గవర్నమెంట్కి స్టాండర్డ్ అసెట్స్ వస్తాయి. ఫ్యూచర్లో అది ఎకానమీ మీద స్పైరల్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది, పోవర్టీ ఎలివేషన్కి ఉపయోగపడుతుంది. సో ఇలా GSDP గ్రోత్కి ఉపయోగపడుతుంది అనమాట అది. సో అది తర్వాత ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటండి, ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ డెఫిసిట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రైమరీ డెఫిసిట్ అంటే యాక్చువల్గా మనం తెచ్చుకున్న అప్పు, లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే, ప్లస్ దానికి గట్టే వడ్డీ రేట్లు, ఈ రెండింటిని కలిపి మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇప్పుడు మనకు ప్రైమరీ డెఫిసిట్ రావాలంటే ఏం చేయాలండి, సో ప్రైమరీ డెఫిసిట్ రావాలంటే ఈ వడ్డీలు తీసుకొచ్చి ఈ FDలోంచి తీసేయాలి. అంటే FD మైనస్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ రేట్స్ని తీసేస్తే మనకు ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అంటే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుంది, అసలు యాక్చువల్గా నేను తెచ్చుకున్న అప్పు ఎంత. ఫిజికల్ డెఫిసిట్ అంటే తెచ్చుకున్న అప్పు వడ్డీ రెండు కలిపి. ఓకేనా, ఓకే. ప్రైమరీ డెఫిసిట్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గితే ప్రైమరీ డెఫిసిట్ తగ్గుద్ది. సో తెచ్చుకున్న అప్పు చాలా తక్కువగానే ఉంటుంది, కానీ వడ్డీ రేట్లు కలిపినప్పుడు ఆ అప్పు ఎక్కువ అవుద్ది. అందుకని ఫిజికల్ డెఫిసిట్ మీకు ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే అండి. దాని తర్వాత ఇక్కడ GSDP
గ్రోత్ రేట్ మనం చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయిందండి. దిస్ వుడ్ బి ఏ గుడ్ సైన్ యాక్చువల్గా. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ మనం చూస్తే ఇక్కడ 2023-24 నుంచి సో 24-25కి ఇంక్రీజ్ అయింది కొద్దిగా, అండ్ 25-26కి స్లైట్గా డిక్రీజ్ అయిందండి. సో 11.75% నుంచి ఈ గ్రోత్ రేట్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 2026-27 గ్రోత్ రేట్ గుర్తుపెట్టుకోండి 12.07%. సో ఇంతకుముందు సంవత్సరం 10.75, అంతకుముందు 11.75, తర్వాత అంతకుముందు 8.86. ఒక్క 2025-26లో సో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఇంక్రీజింగ్ ట్రెండింగ్లోనే ఉంది. సో ఇది మనం గమనించాలి. ఓవరాల్గా ఇంక్రీజింగ్లోనే ఉందండి, కానీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఈ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత పెరిగింది అనే దాంట్లో తక్కువ ఉంది, కానీ ఓవరాల్గా ఇంక్రీజింగ్లోనే ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, అది విషయం. నెక్స్ట్ రెసిప్ట్స్ అంటే వచ్చేటువంటి ఆదాయం మనం 2 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్లో ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏమొస్తాయండి, స్టేట్ గవర్నమెంట్ తన ఓన్ ట్యాక్స్ వస్తుంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ మనీ స్టేట్కి షేర్ అయింది వస్తుంది, దాంతోపాటు ఇంకేమొస్తాయండి రెవెన్యూ రెసిప్ట్స్లో. సో మనం తెచ్చుకున్న అప్పులు బారోయింగ్స్ ఎక్కడ వస్తాయి, లోన్స్ క్యాపిటల్ రెసిప్ట్స్లో వస్తాయి. సో ఇది రెవెన్యూ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్ మీరు ట్రెండింగ్ చూస్తే ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా రెవెన్యూ రెసిప్ట్స్లో వస్తాయి. ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ట్యాక్స్లో తన ఓన్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి షేర్ చేసిన ట్యాక్స్. ఓకే, ఇవి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2024-25 నుంచి పోలిస్తే కొంచెం ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయండి. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. సో ఒక్క 2023-24 నుంచి 24-25కి వచ్చేసరికి కొంచెం తగ్గింది, కానీ 2024-25 నుంచి సో మళ్ళీ అప్వార్డ్ ట్రెండ్లోనే ఉంది. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా మనం చూస్తే సో ఇక్కడ ఇంక్రీజ్ అయినాయి, కానీ 2024-25 నుంచి స్లైట్గా డిక్రీజ్ అయింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ 2024-25 నుంచి ఎందుకు తగ్గిందంటే బారోయింగ్స్ కొంచెం తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇది తగ్గుతుంది. ఎందుకంటే క్యాపిటల్ రిసిప్ట్స్లో ఎక్కువ భాగం ఏముంది, మనం తెచ్చుకున్నటువంటి బారోయింగ్సే ఉన్నాయి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2026-27కి 53,915 కోట్లుగా ఉందండి. ఇది పర్ఫెక్ట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇంక్లూడ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్నీ కలిపండి. సో 53,915 కోట్లు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే అది ఇంక్రీజ్ అయింది. సో ఒక 2024-25 అన్ని డౌన్వార్డ్ ట్రెండింగ్ ఉన్నాయండి. సో మిగతా అన్నీ కూడా ఇంక్రీజింగ్ ట్రెండింగ్లోనే ఉంటాయి మీకు దాదాపుగా. సో దాని తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉందండి. ఈవెన్ 2024-25లో కూడా ఇది దగ్గర, మిగతా అన్ని దగ్గర కానీ. సో ఎనీవే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. రెవెన్యూ రిసిప్ట్స్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ట్యాక్స్ రెవెన్యూ 54% ఉంది. ట్యాక్స్ నుంచి అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ 54%, సెంట్రల్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ 27%, సెకండ్ పొజిషన్లో ఉంది ఇది. థర్డ్ పొజిషన్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఫోర్త్ పొజిషన్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. దీస్ ఆర్ ది రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం. క్యాపిటల్ రిసిప్ట్స్ చెప్పాం కదా బారోయింగ్స్ ఎక్కువగా ఉంటుందని. సో ఓపెన్ మార్కెట్ లోన్స్గా తెచ్చుకుంది బారోయింగ్ 78%. సెకండ్ పొజిషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్, థర్డ్ పొజిషన్లో అదర్ లోన్స్. సో ఇది సోర్స్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడ చేశారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నామంటే వెల్ఫేర్ స్కీమ్స్, సెకండ్ పొజిషన్ ఎడ్యుకేషన్, థర్డ్ పొజిషన్ మెడికల్. సో ఇలా డిఫరెంట్ ఎక్స్పెండిచర్ పొజిషన్లో ఉన్నాయి. ఫోర్త్ ఎనర్జీ, ఫిఫ్త్ అగ్రికల్చర్, సో సిక్స్త్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచరు, నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచరు. నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 64%. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ అండి. నెక్స్ట్ సో ఇక్కడ ఇచ్చారు స్టేట్ ఓన్ ట్యాక్స్. ఇది దేని కిందకు వస్తుందండి? రెవెన్యూ రెసిప్ట్స్ కిందకు వస్తుంది, అవునా? రెవెన్యూ రెసిప్ట్స్లో ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. ఓకేనా? ఇది స్టేట్ తన సొంతగా విధించి లెవీ చేసి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది చూడండి. ఎస్, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫైండ్ అవుటింగ్. అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది కొంచెం డిక్లైన్ అయింది. సో ఎనీవే అండి,
సో ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది మారుతూ ఉంటుంది ఎక్కువగానే. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు కంపేర్డ్ టు ఓన్ ట్యాక్స్. ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అవుతుంటే ఇది నెగ్లిజిబుల్ పార్టే. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే గవర్నమెంట్ అసెట్స్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఆర్ ప్రాఫిట్. సపోజ్ గవర్నమెంట్కి ఏదైనా ఒక ల్యాండ్ ఉందండి, దానికి లీజ్కి ఇచ్చారు, దానికి వచ్చేటువంటి ఇన్కమ్, అలాంటివి అనమాట నాన్ ట్యాక్స్. ట్యాక్స్ కాకుండా సపోజ్ రోడ్ ట్యాక్స్ వస్తుంది, సో సేల్స్ ట్యాక్స్ వస్తుంది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి నాన్ ట్యాక్స్ రెవెన్యూలోనే వస్తాయి. తర్వాత షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి షేర్ చేసే ట్యాక్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఫినాన్స్ కమిషన్ చెప్పినటువంటి హారిజాంటల్ డెవల్యూషన్ ద్వారా సెంట్రల్ ట్యాక్సెస్ స్టేట్కి వచ్చాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచరు మనం చూస్తే 2024-25 నుంచి ఇంక్రీజ్ అయిందండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే కూడా మనకి ఇంక్రీజ్ అయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రజెంట్ ఎంత అండి? 53,915 కోట్లు. ఇది పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్తో పోలిస్తే ఈ నంబర్ ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ అంటే ప్రతి 100 రూపాయలు మనం ఖర్చు పెడతా ఉంటే దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి, అంటే అసెట్స్ క్రియేట్ చేయడానికి ఎంత ఉపయోగిస్తున్నామండి? 16 రూపీస్ ఉపయోగిస్తున్నాం అన్న దాని అర్థం అనమాట. సో ఇది ఎంత పెరుగుతూ ఉంటే అంత మంచిదండి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2025-26లో 13% ఉంది. తర్వాత అంతకుముందు 8%, అంతకుముందు 9%. సో 2022-23 కోవిడ్ నుండి వెంటనే మనం రికవరీ ఫేజ్ అది. సో కోవిడ్ టైంలో ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ షేర్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 10% ఉంది. సో దాని తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మనకు బాగా తగ్గిపోయింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ బాగా ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో దాని తర్వాత మీకు రైజ్ అయింది 2024-25 నుంచి మనం పోలిస్తే. సో ఈ 23-24-25 కూడా అప్రాక్సిమేట్గా సేమ్ ఉంది. సో మొత్తానికి 2023-24 నుంచి దాని తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేసుకొస్తున్నాం. పాస్ట్ 2 years నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ ఏ గుడ్ ట్రెండ్ యాక్చువల్గా. నెక్స్ట్ పబ్లిక్ డెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. సో అప్రాక్సిమేట్గా లాస్ట్ 4-5 years నుంచి కాన్స్టెంట్గా ఉందండి. ఇది డిక్రీజింగ్ అనేది పెద్ద మనకి తేడా లేదు. ఓవరాల్గా 2020-21 నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 5 years కూడా డెట్ అనేది పెరగలేదు, తగ్గలేదు. మనకి యావరేజ్ తీసుకుంటే సో ఓకే ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది. సో 36% ఉందండి జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ డెట్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్ డిపార్ట్మెంట్స్కి అలోకేషన్స్. అన్నిటికన్నా ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువగా మనీని వెళ్ళింది ఈ సంవత్సరం అంటే స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత బీసీ వెల్ఫేర్, తర్వాత పంచాయతీరాజ్, తర్వాత హెల్త్, తర్వాత వాటర్ రిసోర్సెస్. సో జస్ట్ గో త్రూ ఇట్. నెక్స్ట్ వీళ్ళు కొన్ని స్వర్ణాంధ్ర లక్ష్యంగా వెళ్తున్నారండి 2047. ఇప్పటి వరకు అన్ని మ్యాక్రో ఇండికేటర్స్ గురించి చూసాం. ఇప్పుడు థియరిటికల్ పార్ట్లో స్వర్ణాంధ్ర లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం. 2047 వచ్చేసరికి డెవలప్డ్ స్టేట్గా మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎలా అయితే అంటున్నామో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కంప్లీట్గా మారావాలి. ఎట్లా? క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, తర్వాత గ్రీన్ సిటీస్ ఉండాలి, క్లీన్ సిటీస్ ఉండాలి. సో ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని లాంచ్ చేసాం. సో ఎట్లా అయితే హైదరాబాద్ని ఇంతకుముందు సాఫ్ట్వేర్ రంగానికి ఎంట్రీ లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని మెచ్యూర్గా ఆలోచించి హైయెస్ట్ లెవెల్కి తీసుకెళ్లారో అదే ఉద్దేశంలో క్వాంటమ్ వ్యాలీని కూడా అమరావతిలో అలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మొత్తానికి స్వర్ణాంధ్ర విజన్ అనేది గైడింగ్ ప్రిన్సిపల్స్, ఒక 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి వెల్దీ అండ్ హెల్దీ హ్యాపీ ఆంధ్ర కోసం. అంటే సంపాదించాలి, దాంతోపాటు హెల్దీ అంటే సస్టైనబుల్ డెవలప్గా స్టేట్ అనేది డెవలప్ అవ్వాలి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా. ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవ్వకూడదు, ఫ్యూచర్ జనరేషన్ ఆంధ్రప్రదేశ్లో సస్టైనబుల్గా ఉండాలి, అలా అని మనం జిఎస్డిపి కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర లక్ష్యాలుగా కానీ మనకు కనిపిస్తుంది. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. జీరో పావర్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అండి. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకొచ్చి జీరో పావర్టీ వైపు దీన్ని తీసుకెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్గా టాప్ 10% ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ పరంగా వీళ్ళు బాగా మెంటర్స్గా ఉంటారండి, అంటే మార్గదర్శిగా ఉంటారు. టాప్ 10% ఉంటారు కదా, వీళ్ళేంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనమాట. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10% ఉన్నటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కొంత
కంట్రిబ్యూట్ చేస్తే, ఈ స్టేట్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్టీ ఎలివేషన్లో, అంటే బాటమ్ 20% ఉంటారు చూసారా, వాళ్ళని గోల్డెన్ ఫ్యామిలీస్ అనే పేరిచ్చి ఈ బాటమ్ 20% పీపుల్ని గ్రామ సభలు డిసైడ్ చేసి ఈ 20% ఎవరైతే ఉన్నారో బిలో పోవర్టీ లైన్లో అంతకన్నా ఇబ్బంది పడుతూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గోల్డెన్ ఫ్యామిలీస్గా ట్రీట్ చేసి, ఎవరైతే మార్గదర్శిగా మెంటర్స్గా ఉన్నారో వీళ్ళు కనుక వీళ్ళని అడాప్ట్ చేసుకొని వీళ్ళని డెవలప్ కనుక చేయగలిగితే దట్ వుడ్ బి అన్ ఈక్విలిబ్రియం స్టేట్ అనమాట. సో దానికోసం తీసుకొచ్చిందే ఈ జీరో పవర్టీ P4 పాలసీ అండి. దీన్ని March 30, 2025 తీసుకొచ్చారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా దీని యొక్క లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించడం 2029 వచ్చేసరికి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో ఇది ముందుకెళ్తుంది. ఎవరైతే 10% రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారో, రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మెంటర్స్గా మార్గదర్శకులుగా ఉంటారు, హై నెట్ వర్త్ ఇండివిజువల్స్. బాటమ్ 20% ఎవరైతే ఇన్కమ్ పరంగా ఉన్నారో వాళ్ళని మనం గోల్డెన్ ఫ్యామిలీస్ అంటున్నాం. వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి మనీని అండ్ మెంటర్స్ ఈ గోల్డెన్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకునే విధంగా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఇది వన్ వే గవర్నమెంట్ మోడల్ నుంచి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ వరకు తీసుకెళ్తుంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది. సో ఇది జీరో పవర్టీ P4 పాలసీ అండి. మొత్తానికి 2 మిలియన్ పీపుల్స్ అంటే 20 లక్షల మంది పీపుల్ని పవర్టీ నుంచి అండ్ అప్లిఫ్ట్ చేయాలన్నదే టార్గెట్తో ఈ జీరో పవర్టీ P4 పాలసీ అనేది పనిచేస్తూ ఉంది. ఓకే, దాంతోపాటు ఇంకా పాపులేషన్ మేనేజ్మెంట్, పాపులేషన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ని నేర్పడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు వేరియస్ స్కీమ్స్ ద్వారా. స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్, మారుతున్నటువంటి అంటే స్కిల్ మిస్ మ్యాచ్ ఉండకూడదండి. ఇప్పుడు క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపుకి వెళ్ళింది. స్కిల్ కూడా జాబ్స్ దేని మీద ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ నార్మల్గా పేపర్స్ మీద అన్ని రాసేవాళ్ళు, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చినాయి. అలా కంప్యూటర్కి అప్డేట్ అయ్యారా లేదా? ఇలా అప్డేట్ కాకుండా ఉంటే అది స్కిల్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో స్కిల్ మిస్ మ్యాచ్ కాకూడదు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలాంటి మెషిన్ లెర్నింగ్, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీటి మీద స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ. మన అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఎకానమీకి వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్, యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ వాటర్. ఇవి రెండింటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫార్మింగ్ టెక్నాలజీని ఫార్మర్స్ని అగ్రికల్చర్ టెక్నాలజీతో అనుసంధానం చేయాలండి. ఇప్పుడు చూడండి, మనం డ్రోన్స్ను ఉపయోగించే డ్రోన్ క్యాపిటల్గా కూడా మన విశ్వవ్యాప్తంగా మనం అమరావతిని అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. సో యాక్చువల్గా మనం చూస్తే అగ్రి టెక్నాలజీ అనేది హై డెవలప్మెంట్ ఫేజ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫారెన్ కంట్రీస్లో థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ చేసి మెషినైజేషన్ ఎక్కువ చేశారు. ఇక్కడ కూడా అలా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో అది అగ్రి టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి, ఎనర్జీ అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయాలి. ప్రజెంట్ మనం కోల్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నామండి. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ఎందుకు? కోల్ను కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ మనం ఎక్కువగా ఉపయోగిస్తే ఇవేం చేస్తాయండి? కార్బన్ కాంపౌండ్స్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏం చేస్తుందండి? గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఆర్కిటిక్ అంటార్క్టిక్లో ఉన్న ఐస్ అనేది మెల్ట్ అవడానికి అవకాశం వస్తుంది. ఓషన్ లెవెల్స్ పెరిగిపోతాయి, సీ లెవెల్స్. సో ఆమోదయోగ్యం కానిటువంటి, నివాసానికి ఆమోదయోగ్యం కాని భూమిగా మన భూమి మారిపోతుంది. అంటే ఇవన్నీ జరగకోకుండా ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, జియోథర్మల్ ఎనర్జీని, టైడల్ ఎనర్జీని, స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లాంటి ఎన్వైరన్మెంట్కి హామీ చేయనటువంటి ఎనర్జీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రొడక్ట్ పర్ఫెక్షన్స్. సో మనం ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ లేదా ఏదైనా ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు అది క్వాలిటీగా ఉండాలి. ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తున్నామండి. ఎందుకు యూజ్ చేస్తున్నాం? చాలా స్టాండర్డ్గా ఉంటుంది. మీరు 5-6 సంవత్సరాలు ఉపయోగించినా కానీ iOS పాడవదు. కానీ అదే ఆండ్రాయిడ్ మీరు తీసుకోండి, ఒక 3 సంవత్సరాలు వాడంగానే స్టక్ అవుతూ ఉంటుంది. అంటే క్వాలిటీ ప్రొడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛాంధ్ర. సో మనకి స్వచ్ఛ భారత్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే అదే ఉద్దేశంలో స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ప్రజెంట్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో స్వచ్ఛాంధ్ర గురించి చూస్తే మనకి సో ఎట్లా అయితే
ఇండియన్ స్టేట్లో అంటే ఇండియా లెవెల్లో మనకి స్వచ్ఛ భారత్ ఉందో, సో స్వచ్ఛ భారత్ మిషన్లోని ఏపీలో ఇంప్లిమెంట్ చేయడమే స్వచ్ఛాంధ్ర. సో దాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా దీన్ని తీసుకొని వచ్చారు. సో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇదే స్వచ్ఛాంధ్రాని ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. స్వచ్ఛాంధ్ర రోజుని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ప్రతి మంత్లో 3rd సాటర్డేని స్వచ్ఛాంధ్ర రోజుగా చెప్తున్నారు, స్వచ్ఛాంధ్ర డేగా. ప్రతి మంత్ కూడా ఒక స్పెసిఫిక్ థీమ్తో ముందుకెళ్తారండి. ఈచ్ మంత్ కూడా సపోజ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, వాటిని తొలగించడానికి ఒక రోజు ఒక మంత్ పెట్టుకుంటారు. ఆ థీమ్ ఏంటి? సపోజ్ ఏప్రిల్ 2025లో ఎలక్ట్రానిక్ వేస్ట్ని రిమూవ్ చేయాలనేది ఆ ఉద్దేశంతో ఈ చెక్ అనే థీమ్తో ముందుకెళ్లారు. అంటే ప్రతి మంత్ 3rd సాటర్డే ఒక థీమ్ని పెట్టుకొని, అంటే ఎలక్ట్రిక్ వేస్ట్ ఒకసారి, సాలిడ్ వేస్ట్ ఒకసారి, ఇలా స్వచ్ఛ ఆంధ్రాని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తారనమాట. దాంతోపాటు ప్లాస్టిక్ ఫ్రీ డెడ్ లైన్ను కూడా పెట్టుకున్నారు. రీసెంట్గానే ఆగస్టు 2025లో ఏపీ సెక్రటరియట్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా అనౌన్స్ చేశారనమాట. వేస్ట్ మేనేజ్మెంట్ టార్గెట్స్ని పెట్టుకున్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఆల్రెడీ విశాఖ, గుంటూరులో మెయింటైన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. వాటిని కొత్తగా నెల్లూరు, రాజమండ్రి, కర్నూలు, కడప, విజయవాడలో కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది స్వచ్ఛాంధ్రాకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దాంతోపాటు స్వర్ణాంధ్ర విజన్లో కొన్ని పారామీటర్స్ చెప్పారండి. ఏంటంటే పాపులేషన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. పాపులేషన్ ఇంక్రీజ్ టార్గెట్ పెట్టుకున్నారండి. పాపులేషన్ ఇంక్రీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే యుక్త వయసులో ఉన్నారు, అప్రాక్సిమేట్గా మీరు 15-16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వరకు కూడా మనం డెమోగ్రఫిక్ డివిడెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పనిచేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట. వీళ్ళు ఎకానమీకి ఉపయోగపడేటువంటి ఎనర్జీని కలిగి ఉంటారు. వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. వీటిల్లో కనుక గ్యాప్స్ వస్తే స్టేట్ డెవలప్మెంట్ కూడా కుంటిపడటానికి అవకాశం ఉంది. అందుకని పాపులేషన్ ప్రజెంట్ 5.3 crores ఉందండి ఆంధ్రప్రదేశ్ పాపులేషను. టార్గెట్ 2047కి అది 5.8 crore పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో బ్రతుకుతుండో, అందరూ యావరేజ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 70.6 సంవత్సరాలు బ్రతుకుతున్నారండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు 85 yearsకి. అంటే హెల్త్ని బాగా మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తాం, ఇలాంటి సోషల్ ఇండికేటర్స్ని ఇంక్రీజ్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ కాకుండా చూడటం, ఇలాంటివన్నీ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఇంక్రీజ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అండి. హెల్త్ సిస్టమ్ని సస్టైనబుల్గా ప్రొవైడ్ చేయటం. అర్బన్ పాపులేషన్ ప్రజెంట్ 36% ఉన్నారండి. సో 2047 కల్లా 60%కి అర్బన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. దీని అర్థం ఏంటండి? మోర్ అండ్ మోర్ స్మాల్ టౌన్స్ను కూడా అర్బన్ టౌన్స్గా ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల రూరల్ పాపులేషన్ అర్బన్కి మైగ్రేట్ అయినప్పటికీ కూడా అడాప్ట్ చేసుకునేలాగా అర్బన్ సిటీస్ని డెవలప్ చేస్తాం అనేది దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం. లిటరసీ రేట్ ప్రజెంట్ 72% ఉందండి, దాన్ని 100%కి ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు 2047 వచ్చేసరికి. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో 45.8% ఉందండి. అంటే లేబర్ ఫోర్స్ అంటే ఏంటండి? ఎంప్లాయీస్ ప్లస్ అన్ఎంప్లాయ్. అన్ఎంప్లాయ్ అని ఎవరిని అంటారు? అతను జాబ్ కోసం చూస్తుండో కానీ దొరకట్లేదు జాబు, అలాంటి పర్సను ప్లస్ ఎంప్లాయీ. ఎవరైతే పనిచేసే వాళ్ళల్లో ఎంప్లాయీ, అన్ఎంప్లాయీ ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరిని కలిపి లేబర్ ఫోర్స్ అంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అంటే ఏంటండి? లేబర్ ఫోర్సు అంటే ఎవరైతే పని చేస్తున్నారో, పని చేయకోకుండా కావాలని చూస్తున్నారో, పని దొరకట్లేదు కావాలనుకుంటున్నారు కానీ వాళ్ళని లేబర్ ఫోర్స్ అంటారు కదా. లేబర్ ఫోర్స్ డివైడెడ్ బై వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సపోజ్ ఒక నగరంలో 100 మంది ఉన్నారండి. ఈ 100 మంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 100 మంది. ఓకే, దీంట్లో పని చేస్తున్న వాళ్ళు 60 మంది ఉన్నారు, పని చేస్తున్న వాళ్ళు 40 మంది ఉన్నారు అనుకుందాం. ఎస్, ఓకే. ఇంకొక 20 మంది ఏమో పని చేయాలనుకుంటున్నారు, దొరకట్లా, వీళ్ళు అన్ఎంప్లాయీస్, వీళ్ళు ఎంప్లాయీస్. మిగతా 40 మందికి అసలు పని చేసే ఉద్దేశమే లేదు, మిగతా పాపులేషన్ ఉన్నారు. వాళ్ళ వరకు మనం లేబర్ ఫోర్స్ అని చెప్తాం అనమాట. ఇది లేబర్ ఫోర్స్ బై వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇంటూ 100. అప్పుడు మనకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో వస్తుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ముఖ్యంగా ఫీమేల్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇది ప్రజెంట్ 45.8% ఉంది. నియర్లీ 80%కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఓవరాల్గా థీమ్ ఏంటంటే లేబర్ ఫోర్స్లో, వర్కింగ్ ఏజ్లో లేదా పని చేయాలి అని ముందుకొచ్చే వాళ్ళలో ఉమెన్ పార్టిసిపేషన్ని పెంచాలనుకుంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటండి? నిరుద్యోగిత రేటు 4.1% ఉందండి ప్రజెంట్. ఇది 2% కన్నా తగ్గించాలనుకుంటున్నారు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నామినల్ పాయింట్ ఆఫ్ లో 17.6 ఉంది. దీన్ని 30.8కి lakh crores ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారండి, 308 lakh crore.
సో 1 ట్రిలియన్ ఎకానమీ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలనే ఎయిమ్తో ముందుకెళ్తున్నారు. జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% ప్రజెంట్ ఉందండి. ఇది 11.97% వరకుతో 2047 వరకు కూడా అదే గ్రోత్ రేట్తో ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నారు. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 10 సూత్రాలనే ఒక థీమ్ బేస్డ్ డెవలప్మెంట్ని ప్రపోజ్ చేశారండి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్త్ క్రియేషన్ కోసం రోడ్లు, రైల్వేలు ఇలాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఈక్విటబుల్ వెల్తీ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకోకుండా బాటమ్ పీపుల్ అండ్ టాప్ పీపుల్ మధ్యలో ఎక్కువ వ్యత్యాసం లేకుండా చూసుకోవటం, ఇన్కమ్ డిస్పారిటీస్ లేకుండా చూసుకోవటం. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, ఎస్ మనం ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్గా మార్చాలి అంటే దాంట్లో స్కిల్స్ నేర్పించాలి. సో అలానే అన్ని రంగాల్లో కూడా స్కిల్స్ నేర్పించి హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేయాలి, హ్యూమన్స్ని రెడీగా చేయాలి వర్క్కి, అప్పుడు ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ వాటర్ సెక్యూరిటీ, ఎస్ వాటర్ని ప్రజెంట్ ఉన్నాయి కదా అని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారని మోటార్ ఆన్ చేసి వదిలేసిపోతూ ఉంటారు. సో అది చాలా డిజాస్టర్. ఎందుకు, ఇక్కడ పవరు వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా తగ్గిపోతుంది. సో అందుకని సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఇవి చేయకోకుండా ఉండాలి. నెక్స్ట్ డిగ్నిఫైడ్ అండ్ అఫోర్డబుల్ లివింగ్, ఎస్ మంచి సిటీస్ని మంచి సెంటర్స్గా తయారు చేయాలి. సో ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. వాటిలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏం చేస్తున్నారు అనే దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ పాలసీస్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కానీ, ఇవన్నీ కూడా నేను ఈ వీడియో కింద ఇస్తానండి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అందుకనే దీన్ని జస్ట్ నేను ఈ వీడియో కింద ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక ఈ వీడియో కింద ఉన్నటువంటి ఈ పాలసీని చూడండి, చాలా మనకి ఉపయోగపడతాయి. చాలా డీప్గా నేను వాటి గురించి మాట్లాడటం జరిగింది. సో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ఉద్దేశంలో ఎనర్జీ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో లాజిస్టిక్స్, రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కోసం 13,546 కోట్లు. ఎనీవే ఈ ఇంపార్టెంట్ ఏం కాదండి నెంబర్స్, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. సో ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఎంఎస్ఎంఈస్ ప్రమోషన్ కోసం మాట్లాడారు. అమరావతి పీపుల్ క్యాపిటల్ కోసం, ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అమరావతి కోసం 6,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటని అడుగుతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, నంబర్స్ కన్నా ఇవి ఇంపార్టెంట్. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, సపోజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అవునండి. మనం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోను వాటిలో వీటిలో చూసాం. ఏం చేశారు, ఒక ట్రైబ్స్కి ఒక తక్కువ మంది, అట్లీస్ట్ ఒక 50-40 మందో ఉండే ట్రైబ్స్కి ఎక్కడో కొండ కింద నుంచి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మీద వచ్చే ఆదాయం ఏమైనా ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. ఆదాయం కోసం కాదు, ఇది ప్రజల కోసం వేసిన రోడ్డు. మరి అలాంటప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరైనా వస్తారా, ఎవరు రారు. మరి ఏ అనే పర్సన్, నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఏ అనే పర్సన్ నువ్వు రోడ్డు వేయి, ఓకే, రోడ్డు వేసినందుకు ఎంత అయింది, ఒక 10 కోట్లు అయిందండి. ఓకే, ఈ 10 కోట్లు అయింది కదా, ఈ రోడ్డు మీద నీకు ఏమైనా రెవెన్యూ వస్తే తీసుకో. ఒక 2 కోట్లు వచ్చిందండి రెవెన్యూ, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇంకా ఎంత నువ్వు లాస్లో ఉన్నావు, 8 కోట్లు లాస్లో ఉండండి. గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఈ 8 కోట్లు నేను ఇస్తా, ఆ 8 కోట్లే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఓకేనండి. సో అలా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా అప్లిఫ్ట్ చేయటం, ప్రైవేట్ పర్సన్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేలాగా అప్లిఫ్ట్ చేయటం అనమాట. సో దాంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాంటమ్ వ్యాలీ కోసం 638 కోట్లు కేటాయించారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. క్వాంటమ్ వ్యాలీ అనేది వస్తే ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియా పుష్ కోసం, ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ పుష్ కోసం 638 కోట్లు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. తర్వాత ఈక్విటబుల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, P4 గురించి ఆల్రెడీ మనం మాట్లాడామండి. తర్వాత బంగారు కుటుంబాలు, ఇందాక చెప్పాం కదా, బంగారు కుటుంబాలు అంటే ఎవరైతే బాటమ్ ఆఫ్ ది 10% ఉన్నారో వాళ్ళు మనకి మెంటర్స్గా ఉంటారు. వాళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాటమ్ 20%ని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు బంగారు కుటుంబాలు అవుతారనమాట. వాళ్ళని బంగారు కుటుంబాలు అంటాం, గోల్డెన్ ఫ్యామిలీస్. వీళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళ పోవర్టీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుస్ గురించి మాట్లాడారంటే, భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ మరియు ప్రెగ్నెంట్ ఉమెన్కి వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయడం ఈ మిషన్ ఇంద్రధనుస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో యూవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా తీసుకొచ్చారండి, ఇది మానిటర్ చేయడం కోసం. పల్లె పండుగ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 26, 2025 దీన్ని లాంచ్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే
అర్బన్లో ఉన్న క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రూరల్లో ఎందుకు మనం చేయకూడదు? రూరల్లోకి అర్బన్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావటమే ఈ పల్లె పండుగ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీనికోసం 53,342 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు. 13,326 గ్రామ పంచాయతీస్లో ఈ డెవలప్మెంట్ వర్క్ చేస్తారు. దీనికోసం 6,787 కోట్లు ఖర్చు అవుద్దని ఒక అంచనా. వీటిలో ఏమేమి వర్క్ చేస్తున్నారు రూరల్లో అంటే, రూరల్ రోడ్స్ 8,571 కిలోమీటర్ల రూరల్ రోడ్స్ వేస్తున్నారండి. 25,000 మినీ గోకులాల్స్ని ఏర్పాటు చేసి ఈ ఆవులకి క్యాటిల్ గోడౌన్స్గా వీటిని ఉపయోగిస్తారు. దాంతోపాటు 58 కిలోమీటర్లు, సో ఇంకా ఎక్కువండి, 58,000 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ని ఏర్పాటు చేయాలని, మోడల్ విలేజెస్ని డెవలప్ చేయాలని, మొత్తానికి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రూరల్లో డెవలప్ చేయడమే ఈ పల్లె పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత ఇదంతా కూడా సోషల్ వెల్ఫేర్ కిందకి మనకు వస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ భరోసా మనందరికీ తెలుసు, పెన్షన్ స్కీము. ఇంతకుముందు 3,000 ఉండేది నార్మల్ పెన్షన్, 4,000కి పెంచారు. తర్వాత డిసేబుల్డ్ పర్సన్స్కి అయితే, సో అంగవైకల్యం ఉన్న వాళ్ళకైతే 6,000 ప్రతి నెలకా ఇస్తున్నారు. సివియర్గా డిసేబుల్డ్ అయితే 15,000 ప్రతి నెలకా ఇస్తున్నారు. నార్మల్ పర్సన్స్ అందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి మంత్కి ఇంటి దగ్గరికి తీసుకొచ్చిస్తున్నారు. దీపం 2.0 మనందరికీ తెలుసు. దీపం 2.0 ఇది November 1, 2024 లాంచ్ చేశారు. ప్రతి సంవత్సరం ఒక 3 సిలిండర్స్ని ప్రొవైడ్ చేస్తారు డీబీటీ స్కీమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. ఇది మనకు తెలిసిందే. తర్వాత ఎకనామిక్ సపోర్ట్ టు వేరియస్ కమ్యూనిటీస్. స్త్రీ శక్తి. సో స్త్రీ శక్తి ఏంటండి? ఫ్రీ బస్ ట్రావెల్. అవునా, ఇది August 15, 2025 లాంచ్ చేశారు. ప్రతి సంవత్సరం 19,942 కోట్లు ఖర్చు అవుతుంది దీనికోసం. నెక్స్ట్ సబ్సిడైజ్డ్ పవర్ టు వేకర్ సెక్షన్స్. తర్వాత ఆటో డ్రైవర్స్ సేవలో, ఆటో డ్రైవర్స్ సేవలో అనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఎకనామికల్గా వేకర్ సెక్షన్గా ఉండనటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆటో డ్రైవర్ సేవలో. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. దీంట్లో ముఖ్యంగా తల్లికి వందనం. సో ఈ తల్లికి వందనం కింద ఈ స్కీమ్ని 2024-25 అకాడమిక్ ఇయర్లో సపోర్ట్ చేశారండి. అంటే ఎవరైతే మదర్ ఉన్నారో ఆమె అకౌంట్లోకి మనీ వేస్తారు ఎప్పుడు తన పిల్లలు 1 to 12 కనుక చదువుకుంటూ ఉంటుంటే. సో ఇది సూపర్ 6 ప్రామిస్లో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి 15,000 రూపాయలండి, ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు తల్లికి వందనం స్కీమ్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇంతకుముందు ఒక ఫ్యామిలీలో ఇద్దరుంటే ఒకరికే ఇచ్చేవాళ్ళు ఈ 15,000 రూపాయలు. సో ఇప్పుడు ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి కూడా తల్లికి వందనం స్కీమ్ కింద పిల్లలు ఎంతమంది ఉంటే ఒక్కొక్క పిల్లవాడికి ఇస్తారు, స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి. దీనివల్ల మదర్స్ స్కూల్కి పంపించడానికి ఉత్సాహపడతారు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఒకవేళ ఏమీ తెలియకోకుండా స్కూల్కి పంపించిన వాళ్ళు కూడా ఇప్పుడు పంపిస్తారు, మనీ వస్తున్నాయి కాబట్టి. సో ఇది తల్లికి వందనం స్కీము. సో ఇది క్లాస్ 1 నుంచి 12th వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా వెళ్ళేటువంటి పిల్లలందరికీ డీబీటీ స్కీమ్ ద్వారా తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వెళ్తుంది. సో నో 1 per ఫ్యామిలీ లిమిట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. దీంతో ఒక క్రైటీరియా ఏంటంటే అటెండెన్స్ మాత్రం 75% అటెండెన్స్ ఉండాలి. సో అది. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం 4,581 కోట్లు, స్కాలర్షిప్స్ కోసం ఇచ్చారు. తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ కోసం, ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం 2,945 కోట్లు, హైయర్ ఎడ్యుకేషను. డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అండి. సో ఇది January 4, 2025 లాంచ్ చేశారు, మధ్యాహ్న భోజన పథకం. దానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. తర్వాత మనబడి మన భవిష్యత్తు, అంటే ఇదేంటంటే అండి స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం. మనబడి మన భవిష్యత్తు అంటే స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనమాట. దీనికోసం 1,500 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్కి 1,232 కోట్లు. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్, అంటే పిఎం శ్రీ స్కూల్స్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, దాన్ని అమలు పరిచేటువంటి స్కూల్ ఇంటిగ్రేషనే ఈ పిఎం శ్రీ స్కూల్స్ అనమాట. ఈ పిఎం శ్రీ స్కూల్స్ని January 1, 2026 మన ఆంధ్రప్రదేశ్లో అటాచ్మెంట్తో స్టార్ట్ చేసి 935 గవర్నమెంట్ స్కూల్స్ని పిఎం శ్రీ స్కూల్స్ కిందకి కలిపారు. 1 to ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఈ పిఎం శ్రీ స్కూల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, అంటే దీని ఉద్దేశం ఏంటండి, కిడ్స్ 1 to 10th వరకు జరిగే వాళ్ళకి స్కూల్ కిట్స్ని ప్రొవైడ్ చేసేదే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనేది. మొత్తానికి ఇక్కడ సోషల్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ వాటర్ సెక్యూరిటీ. సో వాటర్ సెక్యూరిటీ అని ఎందుకంటున్నామంటే అండి, పిఎం కృషి సించాయి యోజన ఉంది, పర్ డ్రాప్ మోర్ క్రాప్.
మన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో లేదా వాటర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం డ్రిప్ ఇరిగేషన్ని, స్ప్రింక్లర్ ఇరిగేషన్ని ప్రమోట్ చేయొచ్చు. అదే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పర్ డ్రాప్ మోర్ క్రాప్, డ్రిప్ సిస్టమ్స్ని సబ్సిడీస్ ఇచ్చి ఇస్తూ ఉంటారనమాట. దానికోసం 190 కోట్లు కేటాయించడం జరిగింది. అదే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే. సో వాటర్ సెక్యూరిటీ అంటే వాటర్ని సెక్యూరిటీ అంటే దీంట్లో వాటర్ సెక్యూరిటీ ఒకటి భాగం అయితే అగ్రికల్చర్ టెక్నాలజీని ఉపయోగించాలి, టెక్నికల్ అగ్రికల్చర్ అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్ని అగ్రికల్చర్లో ఉపయోగించాలనేది ముఖ్యం ఉంది. దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ గురించి, కిసాన్ డ్రోన్స్ మెకనైజేషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా నేను కింద ఇచ్చినటువంటి లింక్లో వీడియోలో ఉంటుందంటే ఒకసారి చూసుకోండి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అదర్ దాన్ పోలవరం కాకుండా మిగతా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 9,900 కోట్లు కేటాయించారండి. అన్నదాత సుఖీభావ, సింపుల్గా అన్నదాత సుఖీభావ ఏంటంటే పిఎం కిసాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు ఇస్తుందండి రైతుకి. ఆ 6,000తో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకొక 14,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేసుకొని ప్రతి రైతుకి కూడా, అంటే ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్క రైతుకి, అంటే ప్రతి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఫ్యామిలీలో 2 రైతులు ఉంటే రాదు, ప్రతి ఫ్యామిలీకి కూడా సో ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ 20,000 రూపాయలు ఒక్కొక్క హౌస్ హోల్డ్కి ఇస్తారు. హౌస్ హోల్డ్లో 2-3 ఫార్మర్స్ ఉన్నా కానీ కుదరదండి. ఒక్కొక్క హౌస్ హోల్డ్కి 20,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. 6,000 పిఎం కిసాన్ స్కీమ్ కింద నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 14,000 రూపాయలేమో స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. 3 విడతల్లో ఈ 20,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్. అంటే రైతు ఒక పంటని పండించాలంటే పండించడానికి ముందుకు రావాలి. అంటే తనకు సీడ్స్కి ఖర్చు ఉంటుంది, ఫెర్టిలైజర్స్కి ఖర్చు ఉంటుంది, వీటన్నిటిని ముందే మనం అందిస్తే పంట వేయటానికి ముందుకు వస్తారో, పంట వేసిన తర్వాత ఇన్కమ్ జనరేషన్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా అతను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇండైరెక్ట్గా కల్పించినట్టు. అదే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అండి. సో అప్రాక్సిమేట్గా 46.85 lakh ఫార్మర్స్ దీని కింద కవర్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ సో అది అన్నదాత సుఖీభావ అండి. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్కి, ఓన్లీ పోలవరం ప్రాజెక్ట్కి ఇది గుర్తుపెట్టుకుంటే 6,105 కోట్లు కేటాయించారు. తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. తర్వాత ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 500 కోట్లు కేటాయించారు. మత్స్యకార సేవలో అంటే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుందండి. అంటే ఎక్కువగా ఫిష్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా కొంత గ్యాప్ ఇస్తారు చిన్నపిల్లలు కూడా పెరగటం కోసం. దాన్ని ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ అంటారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ 61 రోజులు బ్యాన్ ఉంటుంది. అప్పుడు ఫిషింగ్ కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు దాని మీదే వాళ్ళ లైవ్లీహుడ్ ఉంటుంది, వాళ్ళ జీవనం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకోసం అని ఆ 61 రోజుల పీరియడ్లో ఒక్కొక్క ఫిషర్ మ్యాన్కి 20,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. అదే మత్స్యకార సేవలు అనే స్కీమ్ అనమాట. సో ఒకవేళ మత్స్యకారుడు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళ డీజిల్ బోట్స్కి 9 రూపీస్ ప్రతి 1 లీటర్కి 1 లీటర్లో 9 రూపీస్ సబ్సిడీ గవర్నమెంటే ఇస్తుంది. 100 రూపాయల లీటర్ ఉందనుకోండి, 109 రూపాయల లీటర్ ఉందనుకోండి డీజిల్ అనుకుందాం ఎగ్జాంపుల్, 9 రూపాయల పైన గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో సబ్సిడీగా ఇస్తుంది. ఇదన్నీ కూడా మత్స్యకార సేవలకు సంబంధించింది. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 250 కోట్లు కేటాయించారు. సో పిఎం కృషి సించాయి యోజన గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. నెక్స్ట్ డిఫైనింగ్ అండ్ అఫోర్డబుల్ లివింగ్. ఓకే, స్వచ్ఛాంధ్ర దీని కిందకే వస్తుంది, జీరో పావర్టీ దీని కిందకే వస్తుంది. దీంట్లో వీళ్ళు ముఖ్యంగా మెన్షన్ చేసినవి ఏంటంటే ప్రాజెక్ట్ సంజీవని అండ్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ లింక్ ఇస్తాను నేను కింద చూడండి. సో కానీ ఇవన్నీ నార్మల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ఎలొకేషన్స్ ఇచ్చారు చూడండి. కొత్త స్కీమ్ తీసుకొచ్చారండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్లేస్లో మీకు కొత్త స్కీమ్ వచ్చింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్ని 2005లో తీసుకొచ్చారు కదండి. పనికి ఆహార పథకం అని రైట్ టు వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది రైట్ టు వర్క్, మీకు పని కల్పిస్తుంది. సో రైట్ టు వర్క్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో అందుకనే రైట్ టు వర్క్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. వెనకబడిన 150 జిల్లాల్లో 100 రోజులు పనిని కల్పించే విధంగా గవర్నమెంటే ఒక పనిని చూపించి, అంటే ఆ గ్రామంలో గ్రామసభ నిర్ణయించిన పనుల్ని, ముఖ్యంగా చెరువులు, పూడికలు, ఆ గ్రామంలో ఉన్న రోడ్లను బాగు చేయటం, ఇవన్నిటికి సంబంధించిన పనులు చేపించుకుంటూ ప్రతి 100 రోజులు పనిని కల్పించి రైట్ టు వర్క్ను ప్రొవైడ్ చేసింది గవర్నమెంటు. మీకు ఆ వర్క్ చేసినందుకు మీకు మనీ వస్తాయి గవర్నమెంట్ నుంచి. సో అదే పనికి ఆహార పథకం. దీన్ని రీప్లేస్ చేస్తూ కొత్తది తీసుకొచ్చారండి, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని. దీంట్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో 100 డేస్ ఆఫ్ వర్క్ని ఇస్తే వీళ్ళు 125 డేస్ ఆఫ్ వర్క్ని ఇస్తున్నారు. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. అంటే సెంట్రల్ గవర్నమెంటే మనీ మొత్తం ఇస్తుంది. కానీ ఇప్పుడు
దీన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా మార్చి 60% ప్రతి 100 రూపాయలు ఎవరికైనా కూలిస్తుంటే పనికి ఆహార పథకం కింద 60 రూపాయలేమో సెంట్రల్ గవర్నమెంట్, 40 రూపాయలేమో స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయాలి. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నుంచి ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ ఇంప్లిమెంట్ అయితే స్టేట్ మీద కొంచెం బర్డెన్ పెరుగుతుంది. తర్వాత దాంతోపాటు హౌసింగ్ అర్బన్ రూరల్ కోసం ఇచ్చారు. తర్వాత నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్, అంటే ఇది 4,000 రూపాయలు 108 సేవల కోసం అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రొవైడ్ చేయడం కోసం అండి. సో 25 లక్షలు ప్రతి ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా సింపుల్గా ఆరోగ్యశ్రీనే ఈ పేరు పెట్టారు, నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్. ఆరోగ్యశ్రీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెబుతున్నాను. సో నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ అని పెట్టారు. సో 25 లక్షలు ప్రతి ఫ్యామిలీకి ఇస్తారనమాట. దీంట్లో 3,257 లిస్టెడ్ థెరపీస్ని మెన్షన్ చేశారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తారు. వీళ్ళ క్రైటీరియా ఏంటంటే 5 లక్షల రూపు ఇన్కమ్ ఉండాలి, అప్పుడే ఇది వర్తిస్తుంది ఈ స్కీమ్. జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ కో జల్, అంటే ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లైని ప్రొవైడ్ చేయటం. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్, ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాం. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఆయుష్ హాస్పిటల్స్ని క్రియేట్ చేస్తున్నారు. నాట్ ఏ ఆయుష్ హాస్పిటల్స్, ఇక్కడ ఏంటంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఆయుష్ డిజిటల్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయటం అట్లాంటిది. సో ఆయుష్మాన్ భారత్ ఇక్కడ, నాట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వేరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్ ఇనిషియేటివ్స్. ఇక్కడ రీసెంట్గా కొత్తగా ఈ బడ్జెట్లో వీటి గురించి మాట్లాడారు. రాయలసీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నట్టున్నారు. సిటీ ఎకనామిక్ రీజన్స్, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, సో ఎకనామిక్ గ్రోత్ ఇంజన్స్గా మారుస్తామని చెప్తున్నారు. మహాత్మా గాంధీ మన్రేగా ప్లేస్లో కొత్త స్కీమ్ వచ్చింది, మాట్లాడాం ఇప్పుడే. ఏపీ వెల్త్ ఫండ్ని క్రియేట్ చేస్తామంటున్నారు. వేవర్స్కి ఫ్రీ పవర్ని ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్కూల్స్లో, హాస్టల్స్లో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ని అమరావతిలో స్టార్ట్ చేశారు. ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ డిసేబుల్డ్ మ్యాన్కి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత 3,000 న్యూ పోలీస్ వెహికల్స్ని అలాట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మేజర్ ఇనిషియేటివ్స్ అండి. సో ఒక విహంగ వీక్షణం లాగా దీన్ని భావించండి. ఇంకేమైనా టాపిక్స్ ఉంటే దీనికి నేను యాడ్ చేస్తూ ఆన్లైన్ క్లాసెస్లో చాలా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. సో ఇక్కడ వరకు మీరు చూశారు అంటే కన్ఫామ్గా మీరు సిన్సియర్ ఆస్పిరెంట్ అయి ఉంటారు. గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ని ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇస్తారు. లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళైనా చూసుకోవచ్చు, www.swracademy.in. ఈ కింద డిస్క్రిప్షన్లోను యాజ్ వెల్ యాజ్ కామెంట్లోనూ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి. అందరూ టెలిగ్రామ్ లింక్ను కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో ఎవ్రీడే మీరు MCQస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.